కోసమే వచ్చాం మేము. అంటే ఇప్పుడు ఈ బెనిఫిట్ షోలు అధిక ధరల విషయంలో వెనక్కి తగ్గని ప్రభుత్వం చెప్పింది కదా సార్. చెప్పింది. మీరు నిర్మాతకు కూడా పనిచేశారు కాబట్టి దానిపై మీ కామెంట్ ఏంటి సార్? దాని మీద కూడా నేను ఆ ముఖ్యమంత్రి గారికి చెప్పాను ఆ రోజున మీటింగ్లో. సార్ ఇదివరకు ఇట్లాగా చిన్న బడ్జెట్ సినిమాలు తీయట్లేదండి, ఇప్పుడు అన్నీ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాలు చేస్తున్నామంటే మన సినిమా మేమేదో శుద్ధగా ఎంతకంటే చేయం, మేము పౌటి తీసి చూపించం, లేదా చీర పైదాకా చెయ్యం, ఇట్లాంటివి ఉంటాయి మనకి. అంత పాటించాం అయ్యి. కానీ ఇవాళ రోజున అట్లా కదా, ఇవాళ పోలిక ఒక హిందీ సినిమాతో పోలిక ఎలా ఉంది, లేకపోతే ఒక ఇంగ్లీష్ పిక్చర్తో పోలిక ఎలా ఉంది అనేది ఇవాళ ఇంత ఇది వచ్చిన తర్వాత వాటికి మనం తట్టుకోగలగాలి, వాటికి ఈక్వల్గా రాగలగాలి. ఓ పక్కనే ఉండి బాబు ఇదిగో నాన్ వెజిటేరియన్ ఇది వెజిటేరియన్ అంటే రెండు తినేవాళ్ళు ఏం అడుగుతారు, నాన్ వెజిటేరియన్ ఉంటారు. ఏ వెజిటేరియనే తినండి మీరు, అది కూడా ఉంది కానీ మీరు వెజిటేరియనే తినండి అంటే వెజిటేరియన్స్ అయితే ఓకే, కానీ లేకపోతే ఇదేంటాయి అక్కడ ఇది ఉండి ఇది పెట్టమంటారు అదే తింటాంలే అంటారు. ఇది అంతే. అందుకని సినిమాలో కూడా కొన్ని చేయక తప్పదండి. మరి వాళ్ళ ఇంటర్నేషనల్ లెవెల్ అయిపోయింది. ఆ స్థాయికి మన సినిమా తీయకపోతే అవి ఆడవు అక్కడికి వెళ్ళి. ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో చూపించుకోవాలి, మన తెలంగాణలో చూపించుకోవాలి తప్ప అక్కడికి వెళ్ళాం. అందుకోసమని ఇదివరకు సినిమా నెలలో తీసేవాళ్ళం చిన్న సినిమాలు, పెద్ద సినిమా అంటే 2 నెలలు 3 నెలలు పట్టేది. ఇవాళ రోజు సంవత్సరాలు పడుతున్నాయి. ఇంత బడ్జెట్లు పెరిగిపోయింది. ఈ బడ్జెట్లు పెరిగిపోయిన ఇది తర్వాత బెనిఫిట్ షోలు కావాలంటే తీసేయండి, బెనిఫిట్ షోలు కావాలని మేము అడగట్లేదు. అది ఒక ఫ్యాన్స్ కోసం ఎవరి కోసం చేస్తున్నాం తప్ప ఎక్కడ అది లేకపోయినా పర్వాలేదు. కానీ టికెట్ రేటు పెంచుకోకపోతే, నెంబర్ ఆఫ్ షోస్ ఎక్కువ ప్రదర్శన చేయకపోతే ఈ సినిమాకి రాదండి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే సినిమా అనేది ఫస్ట్ వీక్లో ఏం వస్తుందో అదే మెయిన్ అండి. సెకండ్ వీక్ నుంచి వచ్చేవన్నీ కూడా కళ్ళు తుడుచుకునే పని, మాది 4 వారాలు ఆడిది 3 వారాలు అని చెప్పుకోవడానికి తప్ప ఏమీ ఉండదు. తర్వాత ఇవాళ టెక్నాలజీ మారిపోయిన తర్వాత ఒకసారి సినిమా చూసిన తర్వాత థియేటర్లోకి వెళ్ళి చూస్తేనే దాని ఇంపాక్ట్ వేరేగా ఉంది. కానీ వాళ్ళ దీంట్లోకి వచ్చేస్తుంది. అవును, పైరసీ అయిపోతుంది, ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఓటీటీలో వస్తుంది. ఓటీటీ వచ్చిన తర్వాత పర్వాలేదండి. ఓటీటీ వచ్చిన తర్వాత ఏంటంటే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఏమో ఇంట్లో ఓటీటీ పెట్టుకొని ఇంట్లో చూసుకుంటున్నారు. కానీ మరి మామూలు వాళ్ళు ఏమనుకుంటారు, మధ్యతరగతి ఆడు ఏమనుకుంటా అంటే ఇవాళ వెళ్ళి ఈ రేట్లతో ఏం మనం చూస్తాంలే, ఇంకో నెల అయ్యేటప్పటికి వస్తుంది, మనం ఇక్కడ ఇంట్లోనే కూర్చొని మన టీవీలో చూసుకోవచ్చులే అని కూడా వాళ్ళు ఉంటారు. అందుకని పెద్ద సినిమాకి అది రావాలంటే షోస్ పెంచాలండి. అది మామూలుగా ఒక్క ఆంధ్రాలోనే కాదండి, చాలా స్టేట్స్లో ఉన్నాయి, చాలా కంట్రీస్లో కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద సినిమాలు తీసినప్పుడు ఒక 3 వీక్స్ 4 వీక్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా ఇవ్వకపోతే బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఇది మాత్రం డెఫినెట్గా ఇవ్వండి సార్. మురళీమోహన్ గారు అంటే